ఎండాకాలంలో గోందు కతీర అనేది మనకి అమృతం లాంటిది. గోందు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒక గోందునేమో డెలివరీ అయిన వాళ్ళకి నడుములు బలంగా ఉండడానికని లడ్డులాగా తయారు చేస్తారు. ఇప్పుడు నేను చూపించేది, ఇక్కడ వీడియోలో చూపించేది గోందు కతీర. దీన్నే ఆల్మండ్ గమ్ అంటారు, బాదాం పిసిన్ అని కూడా అంటారు. అయితే ఈ గోందుకి గోందు కతీరాకి డిఫరెన్స్ చూస్తున్నారు కదా. గోందు ఏమో మనకి షైనింగ్గా ఉంటుంది, గోందు కతీర కొంచెం షైనింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఈ రెండు కూడా మీకు నీళ్ళల్లో వేసి నానబెట్టి చూపిస్తాను. గోందు కతీర మనకి ఒక 8 నుంచి 10 గంటలు నీళ్ళలో నానబెట్టుకుంటే అది నీళ్ళల్లో ఉబ్బి మనకి జెల్లులాగా తయారవుతుంది అనమాట. ఈ జెల్లులాగా ఉన్నదాన్ని నిమ్మకాయ రసంలో కానీ నీళ్ళల్లో కానీ ఒక 1 స్పూన్ తీసుకున్నామంటే బాడీలో చల్వ చేస్తుంది. ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా వస్తుంది. కొంతమందికి సమ్మర్లో ముక్కులో రక్తం రావడము లేదంటే యూరిన్ మంట ఉంటుంది కదా, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇవి తీసుకోవడం వల్ల. అందరూ కూడా సమ్మర్లో ఇది ట్రై చేసి చూడండి. మన ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోని ఒకసారి చెక్ చేయండి.